హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే పప్పు చెక్కుడులు అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసిన చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. ముందుగా అయితే ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను. అందులోనైతే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకోవాలి. 3 గంటలు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అవి అయితే నానిపోయిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకుని అందులోనే ఆరబెట్టుకోవాలి. నీరు లేకుండా అయితే ఆరబెట్టుకోవాలి. అలాగే గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టి అందులోనే కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలండి. 1 కప్పు మైదా వరిపిండికి కప్పున్నర వాటర్, అరకప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కప్పున్నర వాటర్ అయితే గిన్నెలో అయితే వేయాలి. వాటర్ అయితే కొంచెం సేపు అయితే మరగాలండి. ఆ వాటర్లోనే 1 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసాను. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసాను. కొంచెం వాము కూడా వేసాను. అలాగే ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ లేని వాళ్ళు అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అయితే వేసాక కొంచెం సేపు అయితే మరిగాక అందులోనే వరిపిండి అలాగే మైదా పిండి కూడా వేసేసుకోవాలి. మైదా పిండి కూడా వేసేసాక ఒక 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. ఆ పిండిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి. ఆ పిండిని అయితే కొంచెం సేపు అయితే చల్లారనివ్వాలి. నేనైతే ఒక వేరే ప్లేట్లోకి అయితే తీసేసాను. కొంచెం వెచ్చగా గోరువెచ్చగా అయితే ఉంటే పిండి సరిపోద్దండి. ఆ వేడిదనం మీదే పిండి అయితే చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే గిన్నె అయితే మూత పెట్టేసి వండించాను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి మూకుడైతే తీసుకుని ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. చూడండి, పిండి అయితే 5 నిమిషాల తర్వాత అయితే తీసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఆరిపోయింది, అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండి చిన్న ముద్దలుగా అయితే తీసుకొని రోల్ చేసుకోవాలండి. పిండి అయితే రోల్ చేసుకున్నాక పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మనకి కావాల్సిన సైజులో అయితే రోల్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాక చెకోడీల కింద అయితే రౌండ్ చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజులో అయితే వేసాను. నూనె కూడా వేడయ్యాక చెకోడీలు అయితే వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేసాక 2 నిమిషాల తర్వాత అయితే తిప్పుకోవాలండి. చూడండి, చెకోడీలు అయితే చాలా బాగా వచ్చాయి. మిగతా పిండి కూడా చెకోడీలాగానే రెడీ చేసుకోవాలండి. ఇలా ఎప్పుడైనా ఇంట్లోనే పిల్లలకి ఏమైనా కావాలితే ఇంట్లోనే రెడీ చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. చూడండి, మిగతా పిండి కూడా చెకోడీలు అయితే చేసేసాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నాకైతే పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చాయి.
నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.